కాదన్నా నీకుందా కెపాసిటీ? ఉంది సార్. ఉందా? అప్పుడు ఏ తండ్రి ఊడుకోడు. మీ ఇద్దరు అపురూపమైన సీన్ అది ఒక రకంగా, అవునా? జీవితకాలం చెప్పుకోవడానికి ఒక మంచి ఫస్ట్ సీన్. దాన్ని నేను అడగలేదండి, ఆవిడ అబార్షన్ చేయించుకుందండి అంటావేంటి? చాలా విడ్డూరంగా ఉంది. అబార్షన్ విషయం కూడా నువ్వు సీరియస్గా తీసుకోకుండా మా ఆవిడ ఫీల్ అవుతుందేమోనండి అంటావేంటి? నీకేం కోపం రాలేదా? అసలు ఏంటి ఇది ఏమైనా అడగాలని నీకేం అనిపించలేదు? అనిపించింది మేడం, ఏ రకంగా అడగాలని అనిపించింది. కానీ తర్వాత ఏం చేసావు? తను ఎవరో తెలుసుకుందామని, మెసేజ్లు ఎవరితో చేస్తుంది, వీడియోస్ ఎవరితో చేస్తుంది అని తెలుసుకుందామని నేను వెయిట్ చేస్తున్నాను మేడం. అప్పుడు అడుగుదామని నేను ఉన్నాను మేడం. ఓకే, ఎవిడెన్స్ ఏదైనా దొరికితే బాగుండని అనుకుంటున్నావు. ఒక రోజు కోపంతో తమ్ముడితో డిస్కషన్ చేశాను మేడం. అసలు తమ్ముడికి చెప్పకూడదు అనుకున్నాను, ఇలా మీ వదిన ఇలా చేస్తుందని. క్యారెక్టర్ పడిపోద్ది వదిన మీద అని ఎందుకు వచ్చింది? చెప్పకూడదు అనుకున్నాను, కానీ ఇంకా తమ్ముడితో డిస్కషన్ చేశాను మేడం. ఇంకెవరున్నారు, నాకు నా తమ్ముడే ఉన్నాడు. చెప్పు, నన్ను ఏం షేర్ చేసుకున్నావు? ఇలా మొత్తం చెప్పాను సార్ నేను ఫస్ట్ నుంచి. దానికి అతని రియాక్షన్ ఏంటి? తన రియాక్షన్ ఏం లేదు సార్, నార్మల్గా ఇలా చేస్తుందా అలా చేస్తుందా అని అన్నాడు తప్ప ఏం పెద్ద రియాక్ట్ అవ్వలేదు సార్. తప్పు వదింది, తప్పు అది నేను కరెక్ట్గా లేదు, పద్ధతిగా లేదు, నువ్వేం చేయాలన్నది చెప్పాడా? ఏమైనా సలహా ఇచ్చాడా? షాక్ అయ్యాడు అసలు? లేదు సార్, షాక్ గట్ట ఏం లేదు సార్. నాకు అప్పుడే కొంచెం అనుమానం అయింది సార్. అప్పుడే ఏం మాట్లాడావు అతనితో నువ్వు? మామూలుగా స్టార్టింగ్ తన ప్రవర్తన జరుగుతుందంతా చెప్పావు. తను చంపాలనిపిస్తుంది, ఇంకా నాకు అంత కోపం వస్తుంది అని చెప్పాను మేడం తనతో. ఓకే. ఆ తర్వాత రోజు తనే నువ్వు నన్ను చంపాలనుకుంటున్నావు అని అడిగింది మేడం. ఈ అమ్మాయా? అవును మేడం. అక్కడ వెలిగిస్తే ఇక్కడ బాంబు ఇక్కడ పేలిందా? అవును సార్. అంతే. ఇంకా అప్పుడు నాకు అనుమానం వచ్చి సెల్ అన్ని చెక్ చేస్తే ఆ డేటు మొత్తం అన్ని వాట్సాప్ మెసేజ్లు ఐ లవ్ యూ. మీ తమ్ముడితో షేర్ చేసుకోవడానికి ముందే నువ్వు ఇవన్నీ ఎంక్వైరీ చేసుకుంటే ఎవరో తెలిసేది కదా? తెలిసింది ఎవరు? తెలిసింది మేడం. ఎవరు? మా తమ్ముడే మేడం. ఎవరు? మీ తమ్ముడితోనా? అవును సార్. ఎవరు? మీ భార్యకి అక్రమ సంబంధం? అవును సార్. ఈ న్యూడ్ కాల్స్ అన్ని అతనితోనే? అతనితోనే సార్. ఈ ఫోటోలు పంచేది అంతా అతనితోనే? అతనితోనే సార్. అంతవరకు ఆగిందా? డైరెక్ట్ గా భార్య భర్తల్లాగా కలిసారా? కలిసినట్టుగా ఉన్నారు సార్. అయ్యా, న్యూడ్ కాల్స్ దాకా వెళ్ళింది కదా? మెసేజ్ల్లో చూసావా? చూసాను సార్, మెసేజ్లో కూడా న్యూడ్గా ఉన్నాయి మెసేజ్లు కూడా. మహానుభావుడిని మీ ఇంట్లో ఉంటూనే మీ ఇంట్లోనే కొంపట పెట్టాడా? అవును సార్. ఎప్పటి నుంచే ఉందంట వాళ్ళిద్దరి మధ్య? అది అడిగితే సంవత్సరం నుంచి నేను లవ్ చేస్తాను అని చెప్పింది సార్. కాదు నాన్న, మీరిద్దరు ప్రేమించుకుంటున్నప్పుడు కూడా మీ బ్రదరు ఈమె ఎవరో తెలుసా? అంటే మీ భార్య గురించి పరిచయం ఉందా వాళ్ళిద్దరికి? డబల్ జూనియర్ సార్. ఎవరు? బ్రదర్. సో సీనియర్ అమ్మాయి తెలుసు సార్. అప్పుడే ఉందేమో రన్నింగ్ స్టోరీ. అవును సార్. నువ్వు బక్రా అయ్యావు, నువ్వు తర్వాత వచ్చావు. నువ్వు ఆడు సీనియర్, నువ్వు జూనియర్. అదే సార్, న్యాయం కోసం వచ్చాను సార్. ఏం న్యాయం కావాలి? నువ్వు ఎలాంటాడు అంటే ముక్కు ఎక్కడ ఉందిరా బాబు అంటే ఇలా సుట్టాడు అంటాడు ఎవడో, అలా ఉంది. సరే, ఇప్పుడు తెలిసిన తర్వాత మీ తమ్ముడు చెంప పగల కొట్టావా ఏంట్రా? తల్లి లాంటి వదినతో ఇట్లాంటి రిలేషన్ ఏంటి? నిన్ను నమ్మి ఇంట్లో పెట్టి అన్నం వండి తినిపిస్తుంటే నీకు ఈ అధవేషాలు ఎందుకు వచ్చి నేను అడిగావా? అడిగాను మేడం. ఏమంటున్నాడు? తల్లే వదినే అన్నాడు. అంతేనా? అంతే మేడం. రిలేషన్స్ కే క్వశ్చన్ మార్కులు వస్తున్నాయి ఎపిసోడ్లు చూస్తుంటే. మీ ఆవిడేమంది? అడిగావా లేదంటే మళ్ళీ బాధపడుతుందని అడగకుండా మానేసావా? అడిగాను మేడం, నాకు ఇద్దరు కావాలనుకున్నాను. ఎవరు? మీ తమ్ముడు కావాలి, నువ్వు కావాలా? నువ్వెందుకు కావాలో ఇప్పుడు క్వశ్చన్ ఆడెందుకు కావాలన్నది కాదు, నువ్వెందుకు కావాలని. నిజమే, అంతే కదా బాబు. స్మూత్ గా ఏం చేసినా ఏం అనవని కావాలా లేకపోతే ఏంటి? బాబు నువ్వు నోట్లో వేయలేట్టు నాకు కొరకవా? కొరుకుతాను సార్. కొరుకుతాడంటే చంపేద్దాం అనుకునేటటువంటి ఆలోచన నీకు వచ్చిందంటే మాకు అంత విడ్డూరంగా ఉంది. నువ్వేంటంటే భార్యని ఫోన్ చెక్ చేస్తేనే ఫీల్ అయిపోతుందేమో అనేటటువంటి భార్యని ఈరోజు చంపేసే అంత ఆలోచన నీకు వస్తుందంటే విడ్డూరంగా ఉంది. అసలు వాస్తవం కనిపించట్లేదు అందులో. ఇప్పుడు మీ తమ్ముడితో నువ్వు మా ఆవిడని చంపేద్దామన్నంత కోపం వస్తుందిరా అన్నప్పుడు కాన్షియస్ లోనేనా డ్రింక్ తాగున్నావా? లేదు మేడం. డ్రింక్ తాగున్నావు. డ్రింక్ తాగున్నా. అందుకే నీకు ఆ ధైర్యం వచ్చింది. ఇప్పుడు ఎవరిని వేసేస్తావు? ఇద్దరిని కలిపా ప్యాకేజా? లేదు సార్. తమ్ముడు అంటే ప్రాణమే ఏంటి? తమ్ముడు అంటే ఇష్టం సార్ నాకు. తమ్ముడు అంటే ఇష్టం. వచ్చేస్తా అన్నాడు కదా, ఎంట్రీ ఇచ్చి వాళ్ళు. ఇంకెందుకు ఇక్కడ దాకా ఎందుకు వచ్చావు? ఇష్టమేంటి అయ్యా అంత చండాలు పని చేస్తే? ఇష్టమేంటి? అంతా బయటకే సార్, నటన మొత్తం. ఏదయ్యా తమ్ముడు అంటే ప్రేమ అనేది నటన అంతేగా? ఆవిడ పంచుకుంటే బాగా నిజంగా ప్రేమ ఉన్నట్టు లెక్క మీ అన్నకి. నువ్వు మంచి ఫిట్టర్ నువ్వు మాట్లాడతావా? ఆ అమ్మాయి ఇష్టపడింది, నేను ఇష్టపడ్డాను. అమ్మాయా? అమ్మాయా? ఎవరావిడ? అవునండి, అన్ని భార్యే. మా అన్నీ ఏం చేయలేదా చిన్నప్పటి నుండి? చిన్నప్పుడు సంగతి వేర్రా బాబు. ఈ అమ్మాయి ఎవరో చెప్పు. ఈవిడ అమ్మాయి అని పిలుస్తావా? అమ్మాయి అని పిలుస్తున్నావు అంటే కనుక మీ బ్రదర్ కంటే నీకు సీనియారిటీ ఉందేమో ఈ అమ్మాయి విషయంలో. అసలు అమ్మాయి ఏంటి? ఆవిడకు ఒక క్యారెక్టర్ వచ్చింది. నువ్వు జూనియర్ కాలేజీలో. అవునండి, నాకు అమ్మాయి నచ్చింది. ఎప్పటి నుంచి నచ్చింది అయ్యరా? మీ అన్నయ్యకి నచ్చిన తర్వాత నీకు నచ్చిందా? మీ అన్నయ్యకి నచ్చక ముందే నచ్చిందా? అది నా క్వశ్చన్ ఇక్కడ. మా అన్న పెళ్ళైన నెలకి నచ్చింది. వదిన్ని ఇష్టపడ్డావు? మీ ఇద్దరం ఇష్టపడ్డావు.
ఏమయ్యా లెక్క ఉండద్దా ఇక్కడ? లెక్క కొలత పత్రం ఏమి ఉండద్దా ఇక్కడ? ఎలా పెంచారయ్యా మీ ఆ తల్లిదండ్రులు మిమ్మల్ని? ఆ అమ్మాయి ఇష్టపడిందండి. అమ్మాయి కాదయ్యా బాబు, ఆవిడకు పేరుంది చెప్పు. కావ్య. కావ్య పేరు అడగట్లా అమ్మా. ఏమవుతుంది నీకు ఆవిడ? ఆ మాట అన్నవా? అసలు నోటేమిటి అనట్లేదు చూడండి. రావట్లేదే ఆ మాట. పేరు చెప్తున్నాడా అమ్మాయి అంటున్నాడు ఏమిటో? అమ్మాయికి ఇష్టం కదండి. ఇష్టమా కష్టమన్నది వదిలేసే. ఆవిడ ఎవరు అని అడిగారు మేడం. వదినా అని చెప్పడానికి కింద మీద దొల్లేస్తున్నావు నువ్వు. నేను ఇష్టపడినప్పుడు నాకు అలా వదినవుతుందండి. సో లవర్ అంటావు. అమ్మా చూసారా చూడండి ఎంత డేర్గా ఉన్నాడా పిల్లాడు. మీ అన్నయ్య భార్య నీ లవర్. నేను ఉంచుకుందాం అనుకున్నాను ఆ అమ్మాయిని. బా రే పొడిసేస్తున్నారా బాబు. ఎక్కడి నుంచి వస్తారా బాబు మీరంతా? రే ఆయుష్లు తగ్గిపోతారా. ఆడొక దద్దమ్మ అండి, ఆడికి ఏం తెలీదు. కాక మాకు అనిపిస్తుంది దద్దమ్మనైతే మాకు అనిపిస్తుంది, నువ్వు సూపర్ హీరో అని అర్థం అవుతుంది. అందుకే ఆ అమ్మాయి నన్ను ఇష్టపడిందండి. కాదయ్యా అప్పుడు వాడు దద్దమ్మంటే ఏంటి? దద్దమ్మంటే ఏంటి? సెక్షువల్ గా పనిచేయడనా? చూసారు కదా సార్ మీరే ఇందాక, తెలిసిన అడగడు. అందుకే ఆ అమ్మాయి నన్ను ఇష్టపడింది. అలా కదా మగాడు కాదంటావా? ఏంది లెక్కనిది? అంతే కదండి. సుఖ పెట్టట్లేదు, వదిన సుఖ పెట్టట్లేదు కాబట్టి నువ్వు సుఖ పెడుతున్నావు అంతే కదా. నిన్ను అడిగిందా? నేను ఆ అమ్మాయితో మాట్లాడానండి. మాట్లాడావు. ఏం చెప్పింది నీకు మీ అన్నయ్య గురించి? అప్పుడు నువ్వేం చేయాలి? అన్న సంసారాన్ని నిలబెడతావా కూలుస్తావా? ఏమన్నీ ఉత్త కబుర్లు మేడం. నాకు అమ్మాయిలు పిచ్చండి, అందుకే నేను అమ్మాయి అమ్మాయిల పిచ్చ. ఆ అమ్మాయి కూడా నన్ను ఇష్టపడింది. అరే అమ్మాయిలు పిచ్చి అంటే కనుక బోల్ రూపాయి గుంజుని నీకు ఎక్కడ కావాలంటే బయటికి వెళ్ళి చూసుకో. వదిలేందుకు అబ్బా నీకు? చిన్నప్పటి నుంచి అన్ని పంచుకుంటున్నాము. నా తమ్ముడే ప్రపంచం. భార్య మీద కోపంతో భార్యని ఏదో చేయాలనుకుంటున్నాడు కానీ తమ్ముడిని కూడా ఏం చేయాలని అనుకున్నటువంటి అన్నయ్య అక్కడ. నటనండి అదంతా. లేకపోతే ఏదైనా చేసేస్తున్నాడా నిన్ను? ఏమయ్యా నటిస్తున్నావంట. వాస్తవానికి నీకేమో అతని మీద ప్రేమ లేదంట. ఇతను కూడా గుంపులో వేసేద్దాం అనుకుంటున్నావు అంట. నిజమేనా? కాలేజ్ ఫీజు కూడా నేనే కడుతున్నాను సార్ ఆయనకి. కడుతున్నాడా? కాలేజ్ ఫీజు ఎవరు కట్టరు మేడం. ఎవరు కట్టరేంటి? ఎవరో కట్టరు. ఈ రోజుల్లో అన్నలు కడుతున్నారంటే గొప్పే. పెళ్ళయి భార్య ఉండగా కడుతున్నాడంటే. చాలా మంది ఆడపిల్లలు ఉన్నట్టున్నారు. మంచి ఎక్స్పీరియన్స్ లో ఉన్నావు నువ్వు. ఓన్లీ ఆడపిల్ల లేదంటే క్యూలో పెట్టి వదిలినా? లేదండి, ఒక అమ్మాయి ఉంది మాకు. వేరే ఉంది. నీకు లవర్ ఉంది, ఇక్కడ ఒక ఇంట్లో అమ్మాయి ఉంది. అనుకుంటున్నాను. ఏందిరా ఉంచుకునేది? ఏంటి లెక్క ఏంటి? మరి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటావా ఏంటి? అసలు ఉంచుకోవటం ఏంటి? నాకు లెక్క అర్థం కావట్లేదు. ఆ అమ్మాయి ఆల్రెడీ నీకు పెళ్లి అయ్యిందా? అవ్వలేదండి. పెళ్లి అవ్వలేదు. నువ్వు ప్రేమించినటువంటి అమ్మాయి వేరే ఉంది. ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని ప్రామిస్ చేసావు. ఈవిని సైడ్ ఉంచుకుంటానని అంటున్నావు అంతేనా? అంతేనండి. మరి అతను ఏమవ్వాలి? మీ అన్న ఏమవ్వాలి? ఇంత అన్ఎథికల్ గా, ఇంత ఇమ్మోరల్ గా, ఇంత ఇన్ప్రాక్టికల్ గా మాట్లాడుతున్నావు. వాళ్ళ జాబేదో వాళ్ళు చేస్తారు, నువ్వెట్లా చేస్తావురా బాబు ఏదన్నా గానీ? నువ్వెవడో ఉద్ధరించడానికి వాళ్ళని. ఆడ తిరగలేదండి ఇప్పటి వరకు. ఇక్కడికి వచ్చాడు. నువ్వు తిరుగుతున్నావు, అతను తిరుగుతున్నాడు. మరి భార్యని ఎవరో సాటిస్ఫై చేసేదే? చెప్పు, నువ్వు తిరగలేదా? తమ్ముడు మగాడిని నాకే సిగ్గా ఉంది. లేడీస్ ఇక్కడ ఉన్నారు. ఏందయ్యా ఈ లెక్క? నాకు అర్థం కావట్లేదు. ఆ అమ్మాయి వచ్చి లవ్ చేసిందంటే ఏముంది? పెళ్ళైన నెల రోజుల తర్వాత నీకు వచ్చి ఐ లవ్ యూ చెప్పింది ఆ అమ్మాయి. అడగండి, అమ్మాయిని అడగండి. చెప్పు. అడుగుతావు, ఆవిడని అడిగేది ఆడుతూ. ఏమో నీ పేరు కావ్య? చెప్పు తల్లే. హీరో గారు ఏదో అడుగుతున్నారు, చెప్పు. అసలు అడగాలంటే కూడా నాకు విడ్డూరంగా ఉంది. అక్కడ వ్యవహారం లేదంటే ఇక్కడ వ్యవహారం ఉందని చెప్పి ఇటువైపు డైవర్ట్ అయ్యావంట. ఏంది నిజం? ఏమో పెళ్ళైంది, మీ ఇద్దరు లవ్ మ్యారేజేనా? అవును మేడం. 1 month లో మరిదికి ఎట్లా ఐ లవ్ యూ చెప్తావు నువ్వు? అవును మేడం, పెళ్ళైన తర్వాత చెప్పాడు మేడం. ఎవరు అబ్బాయి చెప్పాడా ఫస్ట్? నువ్వంటే ఇష్టం, నేను చేసుకుంటా అని చెప్పాడు మేడం. అప్పుడు లాగి చెంప మీద ఒకటి కొట్టలేకపోయావా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని చెప్పి చెప్పు తీసుకు కొట్టాల్సింది అక్కడే. నిదానంగా చెప్తున్నావేంటి? ఇద్దరు 2 ఏళ్ళు పెళ్లి లవ్ చేసి మరి పెళ్లి చేసుకున్నారు కదా. మరి 1 month లో అలా వచ్చి ఒకడు మాట్లాడాడు, ఇంకో మగాడంటే వెళ్ళి మీ ఆయన కన్నా చెప్పాలి నీ తమ్ముడు ఇలా మాట్లాడుతున్నాడు అని చెప్పి. అలా చెప్పలేదు అమ్మా. ఆ అబ్బాయి ఇలా చెప్పలేదు. మీ మొగుడికి వ్యవహారం పెళ్ళైనటువంటి నెల రోజుల్లోనే నీ మొగుడికి నువ్వు ప్రేమించినటువంటి పెళ్లి చేసుకుని నీ మొగుడికి వ్యవహారం లేదన్నది నువ్వు వచ్చి అతనికి చెప్పుకున్నావు అంట. ఆ బాధని, ఆ గ్యాప్ నేను ఫిల్ చేస్తానని చెప్పి ఇతను దూరాడంట. అది చెప్తున్నాడు ఇక్కడ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.